ఏటిగడ్డ సంఘానికి చెందినటువంటి రైతులు మా శనిగలు కొంటలేరు అంటే స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మేమందరం కలిసి ఈ DCMS సెంటర్ కు రావడం జరిగింది. ఎందుకు మీరు శనిగలు కొనడం లేదు అని రైతుల్ని అదేవిధంగా సెంటర్ నిర్వాహకుల్ని అడిగినప్పుడు కోటా అయిపోయింది అంటున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తయారైపోయిందంటే కనీసం రైతులకు విత్తనాలు ఇచ్చే చేత కాదు, ఎరువులు ఇవ్వడం చేత కాదు, పోనీ రైతు బంధు కూడా సకాలంలో అందించలేదు. పైగా కనీసం రైతాంగానికి ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇస్తాము, అన్ని పంటలకు కూడా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కనీసం బోనస్ కాదు కదా రైతాంగానికి మద్దతు ధర కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. ఎంతసేపు ముఖ్యమంత్రి మంత్రులు అటు గాలిలో తిరుగుడే సరిపోతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. అటు కేరళ పర్యటనలు తిరుగుతా ఉన్నారు, ఇటు ఢిల్లీ పర్యటనలు తిరుగుతా ఉన్నారు. కేరళకు ఢిల్లీకి తిరగడంలోనే మంత్రులు ముఖ్యమంత్రి బిజీ ఉన్నారు. అంటే గాలి మోటార్లలో ఎక్కువ తిరుగుతున్నారు, భూమి మీద తక్కువైపోయింది, గాలి మోటార్ల కూడా ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు, రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా సదాశివపేట DCMS కొనుగోలు కేంద్రం దగ్గర ఉంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే మా కోటా అయిపోయింది, ఇక శనిగలు కొనము అంటున్నారట. అదేవిధంగా ఇప్పటికే కొన్న శనిగల్ని కూడా అవి బిల్ అయితే లేదు, మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారట. కొన్నటువంటి బస్తాలను ఖాళీ చేసి మీ శనిగలు మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారు. కొత్తగా కొనండి అయ్యా శనిగలు అంటే మేము కొనము అంటున్నారు. ఇక్కడనే ఏటిగడ్డ సంఘం అనేటువంటి రైతులు, ఏం పేరు బాబు, మొగులయ్య అనే రైతు ఉన్నాడు. చాలా మంది 7-8 మంది రైతులు ఏటిగడ్డ సంఘానికి చెందిన గ్రామ రైతులు ఉన్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నాం సార్, మా శనిగలు కొంటలేరు, ఆ ప్రభుత్వానికి చెప్పండి, ఆ ప్రభుత్వాన్ని జర మొద్దు నిద్ర లేపండి, ఆ మంత్రులు ముఖ్యమంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారు సార్, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మొగలయ్య అనే రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. పొద్దున్నే నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, జొన్నలు కొంటలేరు, శనిగలు కొనడం మధ్యలోనే ఆపేసినారు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇగో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు అదే చెప్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు కూడా మా దగ్గర శనిగలు కొనడం ఆపేసినరు, జొన్నలు కొనడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా కూడా కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయిండు మార్కెటింగ్ శాఖ మంత్రి, ఎక్కడ పోయిండు సివిల్ సప్లైస్ మంత్రి, ఎక్కడ పోయిండు ఈ ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మక్కలు బండి 11 లక్షల ఎకరాల్లో మక్కలు బండినాయి. ఇవాళ మక్కలకు సంచులు లేవంటున్నారు, టోకెన్లు ఆపేసినారు, శనగలకు టోకెన్లు ఆపేసినారు, సంచులు లేవంటున్నారు. జొన్నల కొనుగోలు అయితే ప్రారంభమే కాలేదు, వడ్లొచ్చి ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాయి, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమైతలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఢిల్లీకి కప్పంగా కట్టడంలో, కేరళలో ఎన్నికల ప్రచారం మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేకుండా పోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరుగా ఢిల్లీకి కేరళకు తిరిగింది చాలు, కనీసం రైతుల గురించి పట్టించుకోండి. వెంటనే శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60,000 క్వింటాళ్ల శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తక్షణమే మొత్తం శనిగలు కూడా 5,870 రూపాయల మద్దతు ధర ఉంది, దాన్ని కొనండి. బయట అమ్ముకుంటే ఏమైతుంది, క్వింటాల్ మీద 1,000 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు. అవును సార్, కరెక్ట్. మొగలయ్య చెప్తున్నాడు, క్వింటల్ మీద 1,000 రూపాయలు పోతుంది సార్, ఎకరానికి 10,000 తుట్టి అవుతుంది. అటు రైతు బంధీయక ఇట్లా తిప్పలు పెట్టిండ్రు, శనిగలు కొనక ఇట్లా లాస్ చేస్తున్నారు, మా రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి మొగలయ్య అనే రైతు వాపోతున్నటువంటి పరిస్థితి. అట్లే మక్క రైతుల పరిస్థితి అదే ఉంది. 2,400 మద్దతు ధర ఉంటే ఇవాళ 1,600కు 1,700కే మక్కలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జొన్నలైతే కొనే దిక్కే లేదు. ఇంతవరకు జొన్నల కొనుగోలు మీద ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. ఇవాళ చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుపోయి జొన్నలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. సగం ధరకే అమ్ముకొని ఆరుగాలం కష్టపడ్డ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ కోటాలు వాటాలు బంద్ చేయండి, పండిన కాడికి మద్దతు ధర ఇచ్చి కొనండి. ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ లో
ప్రతి పంటకు బోనస్ అన్నారు. బోనస్ దేవుడెరుగు, బోనస్ బోగస్ అయిపోయింది. కానీ కనీసం మద్దతు ధరని ఇయ్యండి. బోనస్ ఎగబెట్టేసింది మీరు. మక్కలకు బోనస్ లేదు, కందులకు బోనస్ లేదు, శనగలకు బోనస్ లేదు, జొన్నలకు బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఆ సన్నవడ్లకు కూడా యాసంగికి బోనస్ రాని పరిస్థితి ఉన్నది. సన్నవడ్లకు కూడా యాసంగిలో బోనస్ ఇస్తారా ఇయ్యరా ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంటాను. పోయిన యాసంగి బోనస్ ఎగొట్టిండ్రు, మరి ఈ యాసంగికైనా సన్నవడ్లకు గవర్నమెంట్ బోనస్ ఇస్తుందా? ఈ బోనస్ మాట కూడా బోగస్ అయిపోయిందా? ఏదో ఒకటి స్పష్టం చేయాలి, బోనస్ ఇవ్వాలని రైతుల పక్షాన్ని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికే కదా గరీబ్ రైతులు. వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని ఇవాళ మల్లేశం రైతు 8 గంటలకు వస్తుంది, పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదేం ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదే విధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 5,870 బయట ఎంత ఉంది? 5,000 తక్కువనే ఎక్కువనే ఉన్నాయి సార్. 875 రూపాయలు క్వింటల్కి కష్టమైంది. ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరానికి? మా 7, 8, 10 కూడా వస్తుంది సార్. 10 క్వింటాలు. ఎందుకంటే తక్కువ రాలేదు సార్. మునిగిపోయినాయి సార్, అసలు ఎక్కలు మునిగిపోయినాయి. ముందు పెట్టి 10, 12 కూడా వచ్చింది సార్. ఇప్పుడు ఎకరం మీద 10 చేస్తే 1200 మళ్ళా చెంగలు పెడతారు, శేఖరా తీస్తారు, అది ఆగమంటారు. 102 1000 రూపాయలు పైన మీకు 10 క్వింటాలు అంటే 10,000 కొడుతుంది. ఎకరాన 10,000 అవుతుంది. గవర్నమెంట్ కొనుక్కుంటే గవర్నమెంట్ కొంటే ఎకరాన 10,000 ఖర్చు వస్తుంది. రైతు బంధు పడ్డదా ఈసారి? 4,000, 6,000 ఒకటే ఎకరాకు పడ్డాయి. ఒకటే ఎకరాకు పడ్డాయి. అప్పుడు ఎట్లుంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు? ఇక అది మా బుద్ధి తక్కువ, బరాబర్ పడ్డాయి. అప్పుడు పడ్డాయి. శనిగలు కూడా అప్పుడు ఇట్లా తిప్పలు ఏది లేకుండా కొన్నమా లేదా? ఎరువుల తిప్పలు అప్పుడు ఏది లేదు. మందు బస్తాలు లేదు, మందు బస్తాలు కానీ ఊళ్ళు కానీ రైతు బంధు కానీ ఇదంతా గడబడి చేసింది. అన్ని కష్టమే ఉంది. రైతు అనేది మొత్తం మీద రాజు ఏడుండాలంటే 6 గంటలు వస్తుంది కరెంట్. అవును సార్. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 6 గంటలకు పోతే తెల్లారు 6 గంటలకి ఇస్తుంది. 5 గంటలకు పోతుంది, ఇప్పుడు 6 గంటలకి ఇస్తుంది. పొద్దుగాల 6కి వస్తుంది. నైట్ మొత్తం బంద్. 11 గంటలు పని. 3 ఫేజ్ ఎన్ని గంటలు ఉంటుంది? 6 గంటలకి 7 గంటలకి వచ్చి 11 గంటలు ఉంటుంది కరెంట్. 24 గంటలు లేదు, 11 గంటలు. ఏ సబ్ స్టేషన్? ఉల్కల్ సబ్ స్టేషన్. మనం ఉల్కల్ చేసి ఏం సంఖ్య పడుతుంది? సంఖ్య మండలం
ముందుగా ఇంకా మునిగింది సార్, మా శివారంతా మునిగిపోయింది. శనగలు కొనాలని అడుగుతున్నారు. అవును అవును అంతే కదా, మీ ఆలోచన శనగలు కొనాలి. చెయ్యం కొన్నాం. పంపిస్తాం, మాట్లాడండి.